ఓం నమ శివాయ. హలో అండి అందరికీ. కార్తీక మాసం సందర్భంగా ఈ వీడియో మీకోసం. మేము మొత్తం మా ఫాదరు అండ్ ఫ్యామిలీ ఒక 10 మంది కలిసి రాజమండ్రి నుంచి నైట్ బస్సులో 8:30 ఆ టైంకి మేము ఇక్కడ బయలుదేరాం అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పటికి ఘాట్ రోడ్డు మొత్తం అన్నీ దాటి మేము వెళ్ళేటప్పటికి పొద్దున్న 10 అయిపోయింది. అక్కడ ఎవరికి వారికి కమ్యూనిటీ సత్రాలు అవన్నీ ఉంటాయండి. మేము ఆ సత్రంలోనే ఉన్నాము. మేము వెళ్ళిన తర్వాత వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకున్న తర్వాత స్పర్శ దర్శనం కూడా మేము అదే రోజు స్పర్శ దర్శనం కూడా చేసుకున్నామండి. స్పర్శ దర్శనం అంటే మనం మన తలతో శ్రీశైల లింగాన్ని తాకవచ్చు అనమాట. నాకైతే అసలు అలా ముట్టుకున్నప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేనండి. ఇప్పటికీ తలుచుకుంటూ ఒళ్ళు దగ్గర పొడుస్తుంది. దర్శనం తర్వాత మేము గుడి చుట్టూ ఉన్న మఠాలు మండపాలు ఇలాంటివి చూసి వచ్చాము. ఆ తర్వాత మేము రోప్వేలో వెళ్ళి శ్రీశైలం నల్లమల అడవుడు వ్యూ అంతా చూసి వచ్చాము. చాలా బాగుందండి వ్యూ. అసలు నల్లమల అడవులు అంత దట్టంగా ఉన్నాయని చాలా ఆశ్చర్యం వేసింది మాకు. తర్వాత మేము బోట్లో పాతాళగంగ మీద ప్రయాణం చేసి అక్క మహాదేవి గుహలు చూడడానికి వెళ్ళాం. మేము ప్రయాణం చేసేటప్పుడు ఆ బోట్లో వాళ్ళు మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారండి. చాలా లోతు ఉంటుందంట అక్కడ లైఫ్ జాకెట్స్ అవి మాకు కట్టారు వాళ్ళు. పాతాళగంగలో నీళ్లు చాలా పచ్చగా ఉన్నాయి. దానికి రీజన్ కూడా వాళ్ళు ఒక కథ రూపంలో బోటు వాళ్ళు మాకు అందరికీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నల్లమల అడవులే బాగా దట్టమైన అంటుంటారు కదా. ఆధ్యాత్మికంగా కూడా చాలా కథలు ముడిపడి ఉన్నాయండి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు మా వాళ్ళు పూజ అయ్యాక ఒక పాట పాడతారు. దాన్నే శ్రీశైల వర్ణన, శ్రీశైల రగడ అని పిలుస్తారు. ఆ పాట మీకు కూడా తెలుసు. శ్రీరమ్యంబగు శ్రీగిరి యాత్రకు కూరిని సతితో కూడి నడచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటిది అడవులు కొండలు అన్నీ దాటిది కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీణుల నిండా. ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది ఆ పాట. అది మీరు చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి ప్రస్తావించారు ఆయన ప్రవచనాల్లో. అంతేకాకుండా కలేజా మూవీలో సిద్ధ పాడతారు చూడండి, అదన్నమాట. అలాగే మేము అన్నీ దాటి అన్నీ దూకి అక్క మహాదేవి గుహల దగ్గర చేరుకున్నాము. ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అండి చెప్పాలంటే. కానండి ఆ గుహలో జీవితంలో ఒక్కసారైనా సరే చూడాల్సిందే. అక్కడ అసలు ఎవరో ఉండరంట. మార్నింగ్ టైంలో 2 బోట్స్ టూరిస్టులను తీసుకెళ్తారు. 1/2 అవర్లో తీసుకొచ్చేస్తారు మళ్ళీ. మేము బోటు మీద వెళ్ళింది 1.5 అవర్ ప్రయాణం చేసి వెళ్ళాము. కానీ అక్కడ ఉన్నది మాత్రం 1/2 అవర్ అంతే. 1/2 అవరే చూడటానికి పర్మిషన్ అంట. ఆ గుహ లోపలికంటూ మేము వెళ్ళాం. లోపల గుహలో చాలా చీకటిగా ఉందండి. బాగా లోపలకి అందరూ వెళ్ళలేరు, ఎందుకంటే కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళు అయితే అసలు వెళ్ళటమే కుదరదు. బాగా లోపల ఒక శివలింగం ఉందండి. ప్రతి 30 సెకండ్స్కి ఒకసారి ఎక్కడి నుంచో 1 డ్రాప్ ఆఫ్ వాటర్ పడుతుంది లింగం మీద. అసలు నిజంగా అక్కడ ఎలా వస్తుందో వాటర్ అనేది కూడా తెలియదు, పైనుంచి ఎలా పడుతుందో మరి. చాలా గ్రేట్ కదండి. మేము ఆ బోట్స్ వాళ్ళు రెండు త్వరగా రండి అని అరుస్తుంటే ఇంకా వచ్చేసాం అనమాట. అక్కడ అక్క మహాదేవి అనే ఆవిడ అక్కడ తపస్సు చేసి స్వామివారిలో శివైక్యం పొందిందని చెప్తారు. ఆవిడ గురించి కూడా చాలా పెద్ద స్టోరీ ఉందండి. మనం ఇవన్నీ చెప్తే ఈ వీడియోలో సరిపోదు. కానీ అదంతా మాకు ఇంకా అదంతా తిరిగి చూడాలని అనిపించింది. అసలు ఇంకా బోట్ ఆయన పిలుస్తున్నాడని చెప్పేసి వచ్చేసాం. కానీ పాతాళగంగ పేరు ఎలా వచ్చిందో అక్కడ ఇంకా చాలా చాలా కథలు ఉన్నాయండి. స్వామివారు ఒక చెంచు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది, మల్లికార్జున స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది, భ్రమరాంబాదేవి ఆ భ్రమరనాదం, ఆ గుడి వెనకాల నుండి భ్రమరనాదం వినిపించడం గురించి ఇంకా చాలా చాలా కథలు ఉన్నాయండి తెలుసుకోవాలంటే. తర్వాత మేము మళ్ళీ బోట్ ఎక్కి తిరిగి వెనక్కి వచ్చేసేటప్పుడు పాతాళగంగకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తూ బోటు వాళ్ళు మాకు అలసట లేకుండా చక్కగా అన్నీ వివరించి చెప్పారు. ఇంకా వెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్స్ వేసుకోలేదులేండి, చాలా వేడిగా ఉంది అక్కడ జాన్యువరి మంత్లో కూడా. ఇంకా అలా తిరిగి శ్రీశైలం వచ్చేసాం. కానీ పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. లైఫ్ జాకెట్స్ వాళ్ళకైతే మేము వేసినా వాళ్ళు వేడికి ఉంచుకోలేక తీసేశారు. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. మేము కూడా చాలా జాగ్రత్తగా కూర్చున్నాం అసలు చెప్పాలంటే. చూడండి అసలు
పాతాళగంగలో నీళ్ళు ఎంత పచ్చగా ఉన్నాయో. ఈ మూడు ప్రదేశాలు కలుస్తాం కాబట్టి కృష్ణానది దీని మీద ప్రవహిస్తాం కాబట్టి ఈ పాతాల గంగలో మనం స్నానం చేసినా లేదా కృష్ణా వాటర్ తలపైన చదువుకినా చేసిన పాపాలు ఉంటే పోతాయని ఒక నమ్మకం. ఆ మర్నాడు మేము సిద్ధారామప్ప తీర్థం అవన్నీ చూసాము, అక్కడ ఫొటోస్ దిగాము. తర్వాత శివాజీ మ్యూజియంకి వెళ్ళామండి. శివాజీ మ్యూజియం అంటే అక్కడ భ్రమరాంబ అమ్మవారిని పూజించిన శివాజీకి ఆవిడ కత్తి ప్రసాదించిందట. ఆ వివరాలు తెలుసుకున్నాం. శివాజీ దర్బార్ చూసాం. తర్వాత హేమారెడ్డి మల్లమ్మ గుడి, మల్లమ్మ కన్నీరు, ఇవన్నీ చూసామండి. తర్వాత మేము సాక్షి గణపతి గుడికి వచ్చామండి. అంటే మొదటిగా స్వామి దర్శనం అంటే మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాక ఈయన దగ్గరికి వస్తే ఈయన సాక్ష్యం తీసుకుంటారట, మేము మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాము అని. తర్వాత శిఖరేశ్వరం దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అంటారు. పైన ఒక చిన్న నంది ఉంటుంది అనమాట. ఆ నంది కొమ్ములు గుండా శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు అని చెప్పేసి అంటారనమాట. అది చాలా మబ్బులతో కూడి చాలా దట్టంగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. తర్వాత పాలధార పంచదార, యాక్చువల్గా అయితే పాలధార పంచదార అంటారు. ఆ తీర్థాలు ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళాము, తీర్థం తీసుకుని అక్కడి నుంచి పక్కనే జగద్గురు ఆదిశంకరులు శివానంద లహరి రచించిన చోటు చూసామన్నమాట. చాలా బాగుందండి అది కూడా. ఆ తర్వాత మేము అవన్నీ చూసిన తర్వాత హటకేశ్వరం వెళ్ళాం. హటకేశ్వరం గుడి, లలితాదేవి పీఠం కూడా ఉందండి అక్కడ, అది కూడా చూసి వచ్చాము. తర్వాత మేము బయలు వీరభద్రస్వామి గుడికి కూడా వెళ్ళామండి. నేను నా జీవితంలో ఒక 4 రోజులు ఇక్కడ గడిపాను అని చెప్పేసి ఆ అనుభూతిని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఈ కార్తీక మాసంలో ఈ వీడియోని మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.